దయచేస్తున్నాం అన్నమాట. ఎంత మాట? ఏమిటిలా దయచేశారు? ఓ దరుగురు పని మీద వచ్చాం. ఇద్దరు దుర్మార్గుల కోసం ఎదుగుతున్నాం. ఒకడు హంతకుడు, ఇంకోడు బందిపోడు. అబ్బా, అలాంటి రాక్షసులను పట్టుకుని ఉచ్చువేయాల్సిందే. పట్టుకున్నాం, పొట్లో వేశాం, జన్మ ఖైదు. కానీ వాళ్ళు తప్పించుకుని పారిపోయారు మున్సిబు గారు. అలాగా? తప్పించుకున్న వాళ్ళు మారు వేషాలు వేస్తారని తెలుసు. ఒకవేళ ఇక్కడే దాక్కున్నారేమోనని. లేదే, ఈ మధ్య కొత్తవారు ఎవరు మా రాధానగరం రానేలేదే. అలాగా? కానీ నా పని ఏం చేయాలిగా? అభ్యంతరం చెప్పకండి, ఊరంతా సోదా చేస్తాం. దానికేముంది హవల్దార్ బాబు, మీరు సంస్థాన ఉద్యోగులు, వద్దంటే మాంతారా? అలా కానివ్వండి. సిపాయిలు, ఊరంతా సోదా చేయండి. కనిపించారా పట్టుకోండి, పారిపోవడానికి ప్రయత్నించారా పారిపోయిన సత్యం సింహల కన్నా చిన్నవాళ్ళు సన్నవాళ్ళు కాబట్టి నమ్మాను. పండి. ఏమిటా సామాన్? ఏముంది? అసలు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అయ్యో దొర, నీదో గోల. నా పేరు నారి. రంభాపురంలో వీరుగాన్ని మనువాడాను. ఆడేమో రోజు తాగి బాగా మొదలెట్టాడు. అందుకే చెప్పకుండా చేయకుండా పారిపోయి వచ్చేసా. కాస్త అమాయకంగా కనబడ్డాడు. ఈయన కట్టేసుకున్నా. అందంగా లేడు? ఏదే పిల్ల, చిన్న బొట్టివి, అప్పుడే ఇద్దరితో మునవెట్టేశావు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి? అక్కడికే దొరా, ఆడికి బుద్ధి వచ్చిందని కబురు పంపాడు. వెళ్ళిపోతున్నా. మరి వీడి మాట ఏమిటి? వీడెప్పుడు పైన ఉంటాడు. వీడు పైన ఉంటాడు, కింద ఉంటాడు. దొరా, ఈయన్ని మనువాడానని ఆడి కబురు చేశాను. ఆడే ఒప్పేసుకున్నాడు. వీడు సరేనన్నాడు. అందుకే ఆ చెయ్యికి ఈ చెయ్యి తోడుంటదని కలిసి వెళ్ళిపోతున్నాం. పదేగా ఇద్దరితో కాపరేటా చేస్తావే? నువ్వేంటి దొరా, బుద్ధుండి మసులుకోవడం తెలియాలే గాని ఇద్దరేమిటి, నలుగురిని కూడా ఏడ్పచ్చు. రంభాపురంలో ఎంతమంది అయినా మొగుళ్ళు ఉండొచ్చు. ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ బిడ్డలు ఉండొచ్చు. లేకపోయినా అలాగే మీరు ఎలా భలే చిక్క కొట్టావు. హవల్దార్ గారు, అంగుళం గాలించాం. ఈ ప్రాంతం అంతా సోదా చేశాం. వాళ్ళు ఇక్కడ ఎక్కడా లేరు. అలాగా? మున్సిబు గారు, మా పని మేము చేయాలిగా, చేశాం. వాళ్ళు కనిపించారో కట్టేయండి, కబురెట్టండి. తిరగబడ్డారో మారో గోలి. ఆపండి, చాలా బాగా నాటకం ఆడారు. ముందు వాళ్ళని దించండి. దించమంటారా? దించుతాం. నానాలు, నువ్వు జాగ్రత్తమ్మా, నేను తాడిస్తాను. రండి బయటికి అన్నయ్యలు. సరేగా సుబ్బులు, ఇంతకీ నీకు రంభాపురంలో ఎంతమంది మొగుళ్ళు ఉన్నారేమిటి? గండం గడిచినందుకు మెచ్చుకోక ఎగతాళి చేస్తున్నారు. అవును పాపం, ఏదో గాలి పోగేసి వాడిని బుట్టలో వేసింది కానీ లేకపోతేనా మా